పిఎంసి ఛానల్ వాళ్ళు మంచి ఆధ్యాత్మికంగా ఉంటూ ప్రతి క్షేత్రాలలో కూడా ఇలాంటి ఒక ఆలోచన మంచి అనుభవంతో వారి వారి మహాత్ముల గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో పవిత్రమైన యొక్క కాశీ క్షేత్రం అనేది చాలా అద్భుతం. కృపా కటాక్షంతో ఒక వ్యక్తికి ఒక ఇద్దరు కుమారులటమ్మ. చాలా అమూల్యమైన సమయం, అమూల్యమైన మాటలు. ఇద్దరు కుమారులు ఉంటే వారి తండ్రి గారు ఏం చేశారంటే, నాయన నా దగ్గర ఒక 5 బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఈ 5 బంగారు నాణ్యాలు నీ దగ్గర పెట్టుకో, ఏ బిజినెస్ అన్నా చేసుకో, ఏమన్నా బతుకు అని మనిషికి 5 బంగారు నాణ్యాలు ఇచ్చాడు. ఎవరు? తండ్రి. ఒక అతను మంచి విద్యావంతుడు, మంచి చదువు వస్తుంది కాబట్టి సిటీలో గోదామని ప్రయాణం చేస్తున్నాడు. ఒక అతనికి మామూలుగా చదువు రాదు కాబట్టి వ్యవసాయంలో పాల్గొన్నాడు. వాస్తవంగా నాలాంటి వాడు. అన్నం, మౌనం, గురు చెప్పం, ఈ 3 తప్ప ఇంకా ఏమీ ఆలోచన లేకుండా వాస్తవంగా అట్లా 41 రోజు అనుష్ఠానం చేసుకుంటూ తనకు తానే శుద్ధి అవ్వడం కాదు, ఇతరులను కూడా ఒక మార్గములో పెట్టాలని ఒక ఆలోచనతోని ఇప్పుడు నందిపేట యొక్క ప్రాంతంలో మరి పూజలైన పత్రిజీ, సనాతన నుంచి వచ్చిన యొక్క ఆదిశంకరాచార్య ఇచ్చిన యొక్క జ్ఞానం, శ్వాస మీద ధ్యాస, వారు మనకు అన్ని విని తన సాధన చేస్తూ మనందరికి కూడా అందించారు. వారితో ఇచ్చుకుంటూ పోయే ప్రయాణం కాబట్టి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరం పోవాలి సిటీకి రావాలంటే. ఆ బంగారు నాణ్యాలు 5 దగ్గర పెట్టుకున్నాడు. వెళ్తా ఉన్నాడు. వెళ్ళంగా మధ్యలో ఒక స్వామీజీ కలిశాడు. బాబు ఎక్కడికి పోతున్నామంటే, నేను సిటీకి వెళ్తున్నా, ఏదన్నా పని చూసుకుందామని అన్నాడు. ఓ పర్వాలేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే, నేను కూడా సిటీకి పోతున్నా. పర్వాలేదు. అప్పుడు ఆ విక్రమ్ అనే ఒక వ్యక్తి అన్నాడు, స్వామీజీ మీరు ఏదన్నా ఆధ్యాత్మికంగా 4 ముచ్చట్లు చెప్పండి అన్నాడు. పర్వాలేదు చెప్తే కానీ దానికి ఏదన్నా ఖరీదు అవుతుంది అన్నాడు. సరే ఎంతైనా పర్లేదు ఇస్తా అంటే, ఒక బంగారు నాణ్యం అవుతుంది అన్నాడు. పర్వాలేదు ఇస్తా. ఒక బంగారు నాణ్యం ఇచ్చేసాడు. ఇవ్వగానే అలా ఎవరు ఎక్కడ తప్పియద్దు, ఎవరికి ఎక్కడ శిక్ష వేయాలా, ఎక్కడ వేయద్దు అని భగవంతుడు నిదర్శనంగా ఉన్నదమ్మా. ఇతను సామాన్య వ్యక్తి అయినా సత్యాన్ని పరిపాలన చేసి, ఏమన్నాడు? సామాన్య వ్యక్తి అయినా సత్యాన్ని నమ్మాడు. కాబట్టి నా రాజ్యం కూడా ఇతనికి ఇస్తున్నా నేను. రాజుగారు చెప్పిండు కదరమ్మా. రాజుగారు ఏమన్నాడు? రాజ్య పరిపాలన చేస్తే బాబు అన్నాడు. నా రాజ్యం కూడా ఈయనకి ఇస్తున్నా. ఇతన్ని నేను మళ్ళీ తల ఎత్తుకొని నేను రాజ్యంలో ఎలా నేను ఇది చేయను అని అతను కూడా పక్క జరిగి ఈ రాజ్యం అంతా కూడా ఇతనికి దారపోసేసిండు. అన్ని కూడా చేసి రాజ్య పరిపాలన అప్పచెప్పిండండి. అంటే సంస్కారం అనేది గొప్పది రమ్మ. మన పిరమిడ్లో ఉన్న మన మాస్టర్లందరూ కూడా మంచి జ్ఞానోదయం అందిస్తున్నారు. జ్ఞానోదయంతో పాటు సంస్కారం అందరికీ సత్యంగా ఉన్నాడు. ఆయన ఏం చేసిండు? ఏదైనా తపస్సు చేసిండా? ఏమి చేయాలి? ఏ చదువు వస్తుందా? చదువుకున్నాడు కానీ ఏం తెలియదు, కానీ సత్యం మీద నమ్మాడు. అదే నిమిత్తంగా తాత్కాలికంగా కూడా సృష్టిలో మంచి యొక్క జ్ఞానులతో విన్న మాటలు కూడా ఎవ్వి మంచి ఎవ్వి చెడు విచారం చేసి మనం ముందుకు పోవాలి. అట్లా ఆ రాజ్య పరిపాలన చేస్తూ మహారాజ్ దగ్గరికి వెళ్ళిండంట. ఎవరు? విక్రమ్. అప్పుడు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, నేను కొన్ని రోజుల కింద మీ మాటలు 4 మాటలు విన్నా స్వామీజీ, మరి మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను అనుభవంతోని ఆలోచనతోని మీరు చెప్పినని నేను సాధన చేస్తున్నా. మీరు రాజు అవుతాడని చెప్పారు, నేను రాజు కూడా అయినా అని
రాజ భటులతో వేడుకలు ఎంత ఆనందంగా అంటే ఆ స్వామికి అంత ఆనందంగా ఉందంట. పొంది స్వామీజీ మరి 5 రూపాయి బిల్లలు బంగారి ఎందుకు తీసుకున్నారు మీరు అన్నాడంట. అంటే అప్పుడు స్వామి చెప్పిండు, నాయన ఉత్తగా మాట్లాడకుండా చెప్తే నీకు విలువ ఉండదు. విలువ ఉండదా? విలువ ఉండదు. నీ దగ్గర కావాల్సిన మీ నాన్న ఇచ్చిన బంగారు అసర బిల్లలో 5 తీసుకుంటేనే 5 మాటలు చెప్పిన అది విలువగా నువ్వు సంపాదించుకున్నావు. దానికంటే ఎక్కువ నీకు సంపాదన కదా, బుద్ధి దొరికింది. కాబట్టి ఉత్తగా చెప్పిన మాటలు ఉత్తగా ఇది కాబట్టి దానికి ఖరీదు కింద తీసుకున్నట్టుంటే నేను ఇచ్చిన పట్టుకుని చేయం ఆయన అన్న మదిలో అనుకున్నాడు. గురు చెప్పిండు కదా, ఎక్కడన్నా మనం చేసినప్పుడు నువ్వు విలువ పెంచుకున్నావంటే ఆ విధంగా ఉంటే విలువ పెరుగుతుందని చెప్పింది. ఇంతే మాట చెప్పాడు. గురు చెప్పిన మాట హృదయంలో యాదికి వచ్చింది కాబట్టి వినయ్కి చెప్పేసాను. ఓ నాకు తగ్గట్టు నువ్వు పర్వాలేదు 1 రోజులు అని ఆ బాబును రాజు దగ్గరకు తీసుకెళ్ళాడు. రాజా నేను ఇట్లా 1 రోజులు నాకు లీవ్ కావాలంటే ఆ డ్యూటీ మీద ఇంకొకరిని పెట్టుకున్నావు కదా, మరి నేను ఒక వ్యక్తిని దోలుకొచ్చిన ఇక్కడ, ఇతను గుర్రాలన్నీ కూడా చూసుకుంటాడు నా అంతుది. సరే పర్వాలేదు బాబు, నీ పేరేని రాజు అడిగాడు. నా పేరు విక్రమ్, మంచిగా చూసుకో గుర్రాలను. మంచిగా చూసుకుంటా. అనగానే అతను ఆ డ్యూటీ మీద అతను వెళ్ళిపోయింది, ఈ డ్యూటీ మీద ఈయన ఎక్కిండు. అక్కడ 5 ఉన్నారమ్మ. ఎక్కడ? ఆ గుర్రాల శాల కొట్టంలో 5 ఉన్నారు. మంచి 10 గుర్రాలు. రోజు ధాన్యం రాజు నుంచి అక్కడ రావాలా. ప్రతి గుర్రాలకు ఎంతెంత ధాన్యం పెట్టాలి అంతా పెట్టుకుంటా ఉండాలి. వాళ్ళు అంతకంటే మొదలు ఏం చేసినట్టే సగం ధాన్యం అంతా తినే ధాన్యం అంతా బయట అమ్ముకున్నాల. వీటికి మామూలు నీళ్లు ఇంత ఎండిన గడ్డ అదో ఇదో ఇవ్వాలి, బెల్లము గుడకలు కూడా. సృష్టిలో మంచి యొక్క జ్ఞానులతో విన్న మాటలు కూడా ఎవ్వి మంచి ఎవ్వి చెడు విచారం చేసి మనం ముందుకు పోవాలి. అట్లా ఆ రాజ్య పరిపాలన చేస్తూ మహారాజ్ దగ్గరికి వెళ్ళిండంట. ఎవరు? విక్రమ్. అప్పుడు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, నేను కొన్ని రోజుల కింద మీ మాటలు 4 మాటలు విన్న స్వామీజీ, మరి మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను అనుభవంతో ఆలోచనతోని మీరు చెప్పినని నేను సాధన చేస్తున్నా. మీరు రాజు అవుతాడని చెప్పారు, నేను రాజు కూడా అయినా అని రాజ భటులతో వేడుకలు ఎంత ఆనందంగా అంటే ఆ స్వామికి అంత ఆనందంగా ఉందంట. పొంది స్వామీజీ మరి 5 రూపాయి బిల్లలు బంగారి ఎందుకు తీసుకున్నారు మీరు అన్నాడంట. అంటే అప్పుడు స్వామి చెప్పిండు, నాయన ఉత్తగా మాట్లాడకుండా చెప్తే నీకు విలువ ఉండదు. విలువ ఉండదా? విలువ ఉండదు. నీ దగ్గర కావాల్సిన మీ నాన్న ఇచ్చిన బంగారు అసర బిల్లలో 5 తీసుకుంటేనే 5 మాటలు చెప్పిన అది విలువగా నువ్వు సంపాదించుకున్నావు. దానికంటే ఎక్కువ నీకు సంపాదన కదా, బుద్ధి దొరికింది. కాబట్టి ఉత్తగా చెప్పిన మాటలు ఉత్తగా ఇది కాబట్టి దానికి ఖరీదు కింద తీసుకున్నట్టుంటే నేను ఇచ్చిన పట్టుకుని చేయం ఆయన అన్న మదిలో అనుకున్నాడు. గురు చెప్పిండు కదా, ఎక్కడన్నా మనం చేసినప్పుడు నువ్వు విలువ పెంచుకున్నావంటే ఆ విధంగా ఉంటే విలువ పెరుగుతుందని చెప్పింది. ఇంతే మాట చెప్పాడు. గురు చెప్పిన మాట హృదయంలో యాదికి వచ్చింది కాబట్టి వినయ్కి చెప్పేసాను. ఓ నాకు తగ్గట్టు నువ్వు పర్వాలేదు 1 రోజులు అని ఆ బాబును రాజు దగ్గరకు తీసుకెళ్ళాడు. రాజా నేను ఇట్లా 1 రోజులు నాకు లీవ్ కావాలంటే ఆ డ్యూటీ మీద ఇంకొకరిని పెట్టుకున్నావు కదా, మరి నేను ఒక వ్యక్తిని దోలుకొచ్చిన ఇక్కడ, ఇతను గుర్రాలన్నీ కూడా చూసుకుంటాడు నా అంతుది. సరే పర్వాలేదు బాబు, నీ పేరేని రాజు అడిగాడు. నా పేరు విక్రమ్, మంచిగా చూసుకో గుర్రాలను. మంచిగా చూసుకుంటా. అనగానే అతను ఆ డ్యూటీ మీద అతను వెళ్ళిపోయింది, ఈ డ్యూటీ మీద ఈయన ఎక్కిండు. అక్కడ 5 ఉన్నారమ్మ. ఎక్కడ? ఆ గుర్రాల శాల కొట్టంలో 5 ఉన్నారు. మంచి 10 గుర్రాలు. రోజు ధాన్యం రాజు నుంచి అక్కడ రావాలా. ప్రతి గుర్రాలకు ఎంతెంత ధాన్యం పెట్టాలి అంతా పెట్టుకుంటా ఉండాలి. వాళ్ళు అంతకంటే మొదలు ఏం చేసినట్టే సగం ధాన్యం అంతా తినే ధాన్యం అంతా బయట అమ్ముకున్నాల. వీటికి మామూలు నీళ్లు ఇంత ఎండిన గడ్డ అదో ఇదో ఇవ్వాలి, బెల్లము గుడకలు అలా. ఎవరు ఎక్కడ తప్పియద్దు, ఎవరికి ఎక్కడ శిక్ష వేయాలా, ఎక్కడ వేయద్దు అని భగవంతుడు నిదర్శనంగా ఉన్నదమ్మా. ఇతను సామాన్య వ్యక్తి అయినా సత్యాన్ని పరిపాలన చేసి ఏమన్నాడు? సామాన్య వ్యక్తి అయినా సత్యాన్ని నమ్మిండు. కాబట్టి నా రాజ్యం కూడా ఇతనికి ఇస్తున్నా నేను. రాజుగారు చెప్పిండు కదరమ్మా. రాజుగారు ఏమన్నాడు? రాజ్య పరిపాలన చేస్తే బాబు అన్నాడు. నా రాజ్యం కూడా ఈయనకి ఇస్తున్నా. ఇతన్ని నేను మళ్ళీ తల ఎత్తుకో, నేను రాజ్యముల ఎలా నేను ఇది చెయ్యను అని అతను కూడా పక్క జరిగి ఈ రాజ్యం అంతా కూడా ఇతనికి దార పోసేసిండు. అన్ని కూడా చేసిండు.
చేసి రాజ్య పరిపాలన అప్పచెప్పిండంట. అంటే సంస్కారం అనేది గొప్పది రమ్మ. మన 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 పిరమిడ్లో ఉన్న మన ఏమంటారు మాస్టర్లందరూ కూడా మంచి జ్ఞానోదయం అందిస్తున్నారు. జ్ఞానోదయంతో పాటు సంస్కారం అందరికీ సత్యంగా ఉన్నాడు. ఆయన ఏం చేసిండు? ఏదైనా తపస్సు చేసిండా? ఏమి చేయాలి? చదువు వస్తుందా? చదువుకున్నాడు కానీ ఏం తెలియదు, కానీ సత్యం మీద నమ్మిండు. అదే నిమిత్తంగా తాత్కాలికంగా నడి కోసం వెళ్తున్నా కాబట్టి ఎవరు ఏది చెప్పినా చేయవలసిందే. ఎవరు ఏది చెప్తే అది చేయవలసిందే. పైసలు అంతా ఇంత కాదు, ఎంత ఇచ్చినా తీసుకున్నాలి అని ఈ రెండే మాటలు చెప్పిండమ్మ. ఇంకేం చెప్పాలి? అక్కడికి మళ్ళీ ప్రయాణం ముందడికి పోతున్నారు. స్వామి అయిపోయింది కథ అంటే అయిపోయింది. ఎక్కడ ఏ జాబ్ చేసినా ఏది చేసినా ఇంత అంత అని కాదు, తల అంచి పని చేయి. ఒక వ్యక్తి దగ్గరికి పోతున్నావు కాబట్టి తల అంపి పని చేయు అని చెప్పేసి ఒక నాణ్యం తీసుకున్నాడు. మళ్ళీ కొద్దిగా ముందు పోయిన తర్వాత మళ్ళీ అడిగాను, స్వామీజీ ఇంకేమన్నా చెప్పండి భవిష్యత్తులో ఇంకొక నాణ్యం కావాలి. ఇస్తా. ఆ ఒక్క నాణ్యం ఇవ్వగానే ఏ వస్తున్నా నిన్ను నమ్మి ఇచ్చిన వస్తువును నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళకు మోసం చేయరాదు. పరాయి వస్తువు మట్టితో సమానం. అది చూస్తేనే నువ్వు భవిష్యత్తులో బాగుపడు. గొప్పగా అంటే పెద్దది, అంటే నిజామాబాద్ జిల్లాలో అతి గొప్ప పిరమిడ్ తయారు చేశారు. అక్కడి యొక్క మరి అందరికీ ఆత్మీయులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కొంతమంది వచ్చిండొచ్చు, మరి అక్కడ నుంచి మాకు కూడా విన్నపం చేశారు కాబట్టి మాకు ఈ అవకాశం వచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు. అసలు మానవ జన్మ రావడమే చాలా శ్రేష్టం. ఆ మానవ జన్మంలో ప్రపంచంలో కావలసినవి చేసుకుంటూ మనం ఉన్నంత స్థాయికి పోవడమే సంస్కారం, ధర్మం, భగవంతుడి వైపు ధ్యానం. అట్లా మనం పోతుంటే ఉన్నంత జ్ఞానోదయం మనం పొందుతూ ఉంటాం. వాస్తవంగా మరి నా సాధనలో ఏదో చదువుకున్న భాషలు చెప్పకుండా కానీ ఏకాగ్రత కొన్ని వేలాది మందితో కూకుండి ధ్యానం చేపిస్తూ ఉంటాం మన ఆశ్రమం అంతా. మరి ఇప్పుడు పత్రిజీకి మాకు అనుబంధం చాలా తక్కువ పరిచయం వాస్తవంగా. మరి వారి యొక్క అనుభూతితోని మరి నిజామాబాద్ ఆర్మూరు ప్రాంతంలో కూడా చాలా పిరమిడ్ కూడా చేశారు కాబట్టి తీసుకున్నాడు. తర్వాత ఎన్ని పోయినాయమ్మా? 4 పోయినాయి. ఒక్క నాణ్యం ఉన్నది. ఆ ఒక్క నాణ్యం స్వామీజీ మరి ఇంకేమన్నా చెప్తావా అంటే, రేపు నీ జీవితంలో భవిష్యత్తు కాలంలో నువ్వు రాజు అయిపోతావు అని చెప్పేసి, జీవిత కాలంలో నేను చెప్పిన అన్ని కూడా అమలు చేసుకుంటే నువ్వు రాజ్య పరిపాలన చేస్తావు అని చెప్పింది. అంటే పర్వాలేదని ఆ రూపాయి కూడా ఇచ్చేసిండు, ఆ బిల్ల కూడా ఇచ్చేసిండు. ఇంకెన్నీ ఆయన దగ్గర ఏమీ లేదు, ఖాళీ చేతులతో ఉన్నాడు. సిటీకి పోయిండు స్వామీజీ, అటు వెళ్ళిపోయిండు, ఈయన ఇటు వెళ్ళిపోయిండు, ఆ రాజ్యంలో వెళ్ళిపోయిన తర్వాత అంత విచారణ చేసిండు. ఎవరు కొత్తగా ఎవరు పరిచయం లేరు. రాత్రి అయింది, అక్కడ బస్టాండ్లో నిద్ర చేసిండు ఒక దగ్గర. తర్వాత రాజు దర్బార్ దగ్గరికి పోయిండు తెల్లవారి. రాజు దర్బార్ దగ్గరికి పోయేవారికల్లా వినేష్ అనే ఒక వ్యక్తి రాజు దగ్గర గుర్రాలను కాస్తుండే. అతనికి ఇంటికి పోయి ఒక ప్రాణం ఉన్నది కాబట్టి బయట ఎవరైనా నౌకరికి దొరుకుతారేమో తీసుకపోతా అని కషేరు ముందడికి రాగానే ఇతను విక్రమ్ అనే బాబు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకోసమంటే అంతమంది మాస్టర్లను ఈ యొక్క స్టేజ్ మీదకి తీసుకొచ్చి వారి అనుభవాలు, వారి ఆలోచన ఇంకా ఉన్నంత స్థాయికి పోవాలని, ఈ యొక్క పవిత్రమైన ఒక క్షేత్రం అంటే దేవీ దేవతలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందున్న మా ఆత్మీయులందరికీ పేరు పేరున భగవంతుడి యొక్క నామస్వరం చెప్తూ వాస్తవంగా నేను అక్షరం ముక్క కూడా రాదు, నేను చదువుకోలేదు. మా తల్లిదండ్రి పుణ్యమో భగవంతుడి ఆశీస్సులో ఎవరికో గత జన్మంలో ఏమన్నా ప్రాప్తం అంటే ఇప్పుడేమన్నా అంటూ ఉండొచ్చు. 14 సంవత్సరాల ఏజ్లో భగవంతుడి వైపు ఆధ్యాత్మికంగా పోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లా